హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఈ రోజు ఫ్రెండ్స్ ఐపీఎల్ సెకండ్ మ్యాచ్ అయింది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. మ్యాచ్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్. సూపర్ మ్యాచ్ అయింది. అండ్ వచ్చేసి ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 286 రన్స్ జస్ట్ ఫర్ 2 రన్స్ వాళ్ళు తగ్గించారు. 2 రన్స్ వాళ్ళు కొట్టుంటే మన రికార్డ్ మనమే బ్రేక్ చేసుకున్నారు. ఆ రికార్డ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ మీరు చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 287 కొట్టారు. సో ఈ రోజు మ్యాచ్ లో వాళ్ళు 286 కొట్టారు జస్ట్ ఫర్ 2 రన్స్ షాట్ అనమాట. This entire credit goes to all our top order batsmen and middle order batsmen, especially for Ishan Kishan. Hats off, Travis and Abhishek Sharma super starting and middle last లో మనకి క్లాస్ గా బ్యాటింగ్ చేస్తారు. సో వీళ్ళందరూ హెల్ప్ వల్ల మన స్కోర్ వచ్చేసి 286 రన్స్ అండ్ వీఆర్ బీటెడ్ రాజస్థాన్ రాయల్స్ బై 44 రన్స్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ 44 రన్స్ తో గెలవడం జరిగింది. సూపర్ పర్ఫార్మెన్స్. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అందరూ ఒక ప్రేక్షకులకి ఫుల్ హంగామా అయిందన్నమాట ఈరోజు. సో మనం లెట్స్ గో టు ద మ్యాచ్ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి వాళ్ళు హైదరాబాద్ కి బ్యాటింగ్ ఇచ్చారు. సో ఇది వాళ్ళు చేసిన మిస్టేక్ అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి పిచ్ అనేది బ్యాటింగ్ చాలా అనుకూలంగా అయిపోయింది. సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ బాగానే చేస్తారు. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చూసుకుంటే ఫస్ట్ మనకి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వచ్చారు. వీళ్ళిద్దరు బ్యాటింగ్ మన లాస్ట్ ఇయర్ మనం చూసాం. ఆల్రెడీ సూపర్ నాక్ బాల్ ఆడాడు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లో వీళ్ళిద్దరు చాలా రన్స్ స్కోర్ చేయడం జరిగింది పార్ట్నర్షిప్ లో. అండ్ ఎస్పెషల్లీ 6 overs లో వాళ్ళు 125 రన్స్ కొట్టి రికార్డ్ బ్రేకింగ్ పవర్ ప్లే బ్యాటింగ్ అనమాట. సో ఇదే బ్యాటింగ్ స్ట్రాటజీ వాళ్ళు ఈ రోజు కూడా స్టార్ట్ చేస్తారు. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ సూపర్ స్టార్టింగ్ అండ్ స్టార్టింగ్ నుంచి 4s and 6s. వీళ్ళిద్దరు ఏంటంటే బ్యాటింగ్ పార్ట్నర్షిప్ ఎలా ఉంటుందంటే వాళ్ళు సింగిల్స్ అండ్ 2 runs తీసుకోవాలి. వాళ్ళు ఎక్కువ 6s and 4s పైన కాన్సన్ట్రేషన్ పెడతా ఉంటారు. సో అభిషేక్ శర్మ 4s తోని తను కంటిన్యూ చేస్తారు. బట్ ఏంటంటే దానికి కొంచెం మూమెంట్ కొంచెం తగ్గించారు. అంటే మూమెంట్ తగ్గడం అంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మనకి అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. తను వచ్చేసి తీక్షణ బౌలింగ్ లో తను క్యాచ్ చేసేసి అవుట్ అయింది. ఆ తర్వాత మనకి ఇషాన్ కిషన్ బ్యాటింగ్ మనకి కంప్లీట్లీ డిఫరెంట్ చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తను ముంబై ఇండియన్స్ చూస్తారు. బట్ ఈ సంవత్సరం ముంబై ఇండియన్స్ వాళ్ళు డ్రాప్ చేసుకుని యాక్షన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకున్నారు. బట్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఒకవైపు ట్రావిస్ హెడ్ చెప్పాల్సిన అవసరం లేదు. తను సూపర్ ప్లేయర్ ఆఫ్ ది ఏమంటారు ఆస్ట్రేలియా సూపర్ ప్లేయర్. ఈవెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ సూపర్ నాక్స్ అయ్యారు. సో అదే మొమెంటం హెడ్ కంటిన్యూ చేశారు. సో తను కూడా వీళ్ళిద్దరు కలిసి 85 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అండ్ ఆ తర్వాత హెడ్ సక్సెస్ఫుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఇక్కడ హెడ్ సెంచరీ కోసం ట్రై చేసినట్టున్నారు. కానీ అన్ఫార్చునేట్ బ్యాడ్ లక్ తుషార్ పాండే బంగ్లో హిట్ మేర్ కి క్యాచ్ చేసి హెడ్ కూడా అవుట్ అయిపోయారు. ఆ తర్వాత మనకి ఈశాన్ కిషన్ నితీష్ రెడ్డి మన తెలుగు అబ్బాయి నితీష్ రెడ్డితో ఇన్నింగ్స్ కంటిన్యూషన్ చేశారు. బట్ సూపర్ మనం ఏంటంటే 12 to 13 రన్స్ పర్ ఓవర్ అదే మార్జిన్ లో రన్ రేట్ తో మెయింటైన్ చేసుకుంటూ మనం ఇలాగే మనం బ్యాటింగ్ కొనసాగింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి అయిపోయి నితీష్ రెడ్డి తో మంచి పార్ట్నర్షిప్ చేస్తారు. 200+ స్కోర్ అయిపోయింది మనది ఆల్రెడీ జస్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ 14 రన్స్. కాబట్టి నితీష్ రెడ్డి ఒక షాట్ కి ట్రై చేస్తాడు. కానీ అది సూటబుల్ అవ్వలేదు. బట్ మళ్ళీ తీక్షణ బౌలింగ్ చేస్తారు, క్యాచ్ ఇస్తారు, అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మనకి క్లాసన్ వచ్చారు. క్లాసన్ తో కలిసి హెడ్ హెడ్ అన్న ఇషాన్ కిషన్ సూపర్ బ్యాటింగ్ అన్నమాట. సెంచరీ దగ్గరకు వచ్చారు. ఎప్పుడైతే మనకి నితీష్ రెడ్డి అవుట్ అయ్యాడు, ఇషాన్ కిషన్ ఇంకా తను ఒక రేంజ్ లో 6s 4s ఎక్కువ స్టార్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఫర్ స్క్వేర్ డ్రైవ్ అండ్ కవర్ డ్రైవ్ షాట్స్ అండ్ బ్యాక్ ఫుట్ షాట్స్ ఇవన్నీ చూస్తే చాలా బాగున్నాయి. అండ్ ఈశాన్ కిషన్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ అతను ఏదైతే మిస్ అయ్యామో, లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఈశాన్ కిషన్ అంత పర్ఫార్మెన్స్ లేదు. ఈ సంవత్సరం అయితే స్టార్టింగ్ మ్యాచ్ నుంచి దాని ఒక రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ అయింది అనమాట. సో ఇది యాక్చువల్ ఈ రోజు. అండ్ ఈశాన్ కిషన్ సెంచరీ స్టార్ట్ అయిపోయింది. తన సెంచరీ బ్రిలియన్ సెంచరీ 11 4s కొట్టాడు, 6 6s ఈ మ్యాచ్ లో ఎంటైర్ స్కోర్ వచ్చేసి. సో లాస్ట్ క్లాసన్ అండ్ ఈశాన్ కిషన్ బ్రిలియంట్ నాక్ ఆడారు. క్లాస్ వచ్చేసి మనకి 34 రన్స్ కొట్టారు జస్ట్ షార్ట్ ఆఫ్ 14 balls అండ్ 5 4s ఉన్నాయి. దీంట్లో 1 6s కొట్టాడు. అండ్ సందీప్ శర్మ బౌలింగ్ లో తను రియాన్ పరాగ్ క్యాచెస్ తను అవుట్ అయ్యాడు డీప్ మిడ్ లోకి వెళ్ళి. ఆ తర్వాత మనకి అంకిత్ వర్మ కూడా బ్యాట్స్మెన్. అతను కూడా స్టార్టింగ్ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. ఆ తర్వాత తను ఇది లాస్ట్ మ్యాచెస్ అనమాట. ఈ సినారీ అంతా మనం వచ్చేసి ఆల్మోస్ట్ వీ హావ్ రీచ్ అవుట్ టు స్కోర్ ఆఫ్ 280 and 286 సక్సెస్ఫుల్ మనం కొట్టాము. అండ్ ఈశాన్ కిషన్ సక్సెస్ కంప్లీటెడ్ సెంచరీ. అండ్ తను 47 balls లోనే తను 106 రన్స్ కొట్టాడు, నాట్ అవుట్ అనమాట, అన్బీటెడ్. సో ఓవరాల్ గా మన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ సూపర్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరు ఫెయిల్ అవ్వలేదు, అందరు బాగా ఆడారు. అభిషేక్ శర్మ సూపర్, హెడ్ ఈజ్ ఆల్సో సూపర్, ఈశాన్ కిషన్ బ్రిలియంట్ నాక్ అండ్ నో టాక్ అబౌట్. అండ్ నితీష్ రెడ్డి ఈజ్ ఆల్సో బ్రిలియంట్ నాక్. క్లాస్ అని అద్భుతంగా ఆడారు. వీళ్ళందరూ మీరు చూసుకుంటే ఇక్కడ మన స్పెషాలిటీ ఏంటంటే 6 బ్యాట్స్మెన్స్ 200+ స్ట్రైక్ రేట్ అనమాట. 218 అభిషేక్ శర్మ 218 స్ట్రైక్ రేట్, హెడ్ 216 స్ట్రైక్ రేట్, ఈశాన్ కిషన్ 225 స్ట్రైక్ రేట్. 47 balls are 225 strike rate is not a joke. And Nitish Shetty also 200 strike rate. And Klaasen 242 and Ankit Sharma 233 strike rate. ఈ స్ట్రైక్ రేట్ చూస్తుంటే అసలు దిమ్మ దిరిపోయి. అందుకే మనం స్కోర్ వచ్చేసి 286 జస్ట్ ఫర్ షార్ట్ ఆఫ్ 14 runs. ఇంకా 14 వచ్చుంటే మనకి 300 స్కోర్ అయ్యి ఉంటే నాకు తెలిసి హోప్ నెక్స్ట్ మ్యాచ్ లో సన్ రైజర్స్ మళ్ళీ ఇక్కడ ఉంది కాబట్టి మ్యాచ్ మనకి
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ ఉంది కాబట్టి మనం కంపల్సరీ 300 స్కోర్ చేయాలని కోరుకున్నాం. అండ్ నెక్స్ట్ మనకి బ్యాటింగ్ వచ్చేసి మనకి రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ టైం మీరు చూస్తే దే ఆర్ సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ ఈ సంవత్సరం వాళ్ళు స్టార్టింగ్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు, కానీ బౌలింగ్ పరంగా కొంచెం ఫెయిల్ అని. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఆ వికెట్ కొంచెం హెల్ప్ అవ్వలేదు, ఎందుకంటే ఇది బ్యాటింగ్ పరంగా ఈ పిచ్ అనేది ప్యూర్గా బ్యాటింగ్ హెల్ప్ అయింది. అందుకే మన స్కోర్ వచ్చేసి 286 అని కొట్టాం. ఆ తర్వాత మన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ వచ్చేసింది కదా. అనాలిసిస్ చూసుకుంటే యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్ వచ్చారు. సంజు శాంసన్ ఈరోజు తన ఫీల్డింగ్ ఏం చేయలేదు, తను కొంచెం లైట్ గా ఇంజర్ అయింది, కాకపోతే తను ఇంపాక్ట్ ప్లేయర్ కింద తను బ్యాటింగ్ వచ్చాడు సంజు శాంసన్ అండ్ యశస్వి జైస్వాల్ తను పెద్దగా మారలేదు. తను రాగానే మనకి సిమ్రాజిత్ సింగ్ బౌలింగ్ లో తను అభినవ్ మనోహర్ కి క్యాచ్ ఇచ్చి తను కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మనకి రియాన్ పరాగ్ కూడా పెద్దగా మారలేదు. వీళ్ళిద్దరు యాక్చువల్ 24 for 2 wickets జస్ట్ ఫర్ 2 overs. స్టార్టింగ్ కొంచెం రన్ రేట్ బాగున్నా 2 wickets ఫాస్ట్ గా పడ్డాయి కాబట్టి మనకి వచ్చేసి కొంచెం మూమెంటం హైదరాబాద్ సైడ్ నుంచి వెళ్తుంది అనిపించింది. కాకపోతే ఒక మరో ఏంటి సంజు శాంసన్ బ్రిలియంట్ బ్యాటింగ్, తను ఒక 4s 6s కుదిరినప్పుడల్లా స్టార్టింగ్ కొంచెం రన్ రేట్ బాగున్నా 2 wickets ఫాస్ట్ గా పడ్డాయి కాబట్టి మనకి వచ్చేసి కొంచెం మూమెంటం హైదరాబాద్ సైడ్ నుంచి వెళ్తుంది అనిపించింది. కాకపోతే ఒక మరో ఏంటి సంజు శాంసన్ బ్రిలియంట్ బ్యాటింగ్, తను ఒక 4s 6s కుదిరినప్పుడల్లా తను స్కోర్ ముందుకు తీసుకెళ్లాడు. దాంతో పాటు వచ్చిన నితీష్ రాణా కొంచెం స్కోర్ అయినా, కాకపోతే నితీష్ రాణా కూడా పెద్ద ఏం స్కోర్ చేయలేదు, జస్ట్ తను ఓన్లీ 11 runs కొట్టాడు, తను కూడా అవుట్ అయిపోవడం జరిగింది. ద స్కోర్ ఆఫ్ 50 for 3 wickets అండ్ 4 overs. బట్ రన్ రేట్ బాగా ఉన్నప్పటికీ 3 wickets పడ్డాయి. బట్ ఒక టైంలో ఏమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ వాళ్ళ పెద్ద మనకి పోటీ ఇవ్వలేము అనుకున్నాం, బట్ అంత సీన్ లేకుండా అయిపోయి. ఆ తర్వాత ధ్రువ్ జువెల్ అండ్ సంజు శాంసన్ బ్రిలియంట్ పార్ట్నర్షిప్. ఇద్దరు కలిసి 100 పార్ట్నర్షిప్ చేస్తారు. లిటరల్ చెప్పాలంటే 100 పార్ట్నర్షిప్ ఫర్ 10 overs 9 overs 100 పార్ట్నర్షిప్ చేస్తారు ఇద్దరు కలిసి. లిటరల్ కొంచెం మూమెంట్ అయిపోయినది అటు అంటే పూర్తి రాజస్థాన్ రాయల్స్ వెళ్ళలేదు అండ్ హైదరాబాద్ లేదు. జస్ట్ ఏంటంటే మ్యాచ్ 50-50 సినాల్లో కనిపించింది మనకు ఒక టైంలో సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జువెల్ బ్యాటింగ్ చూస్తే. ఎస్పెషల్ ధ్రువ్ జువెల్ అయితే ఇంకా స్ట్రైక్ రేట్ చాలా అద్భుతంగా ఉంది, తను 200+ స్ట్రైక్ రేట్ ఉంది అనమాట తనది. సో ధ్రువ్ జువెల్ సంజు శాంసన్ ఇస్ బ్రిలియంట్ అండ్ ఆల్సో 150 స్కోర్ అయిపోయింది అండ్ జస్ట్ ఫర్ 150 స్కోర్ జస్ట్ ఫర్ 13 overs. ఆ తర్వాత మనకి సంజు శాంసన్ ఒక షాట్ కొట్టి హర్షద్ పటేల్ బౌలింగ్ లో క్లాసన్ కి క్యాచ్ అవుట్ అయ్యారు. ఇది మ్యాచ్ కి మనకి టర్నింగ్ పాయింట్ అని చూడొచ్చు సంజు శాంసన్, ఎందుకంటే సంజు శాంసన్ డేంజర్ బ్యాట్స్మెన్ మనకు తెలుసు. తను హర్షద్ పటేల్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు, క్లాసన్ కి క్యాచ్ ఇచ్చి వికెట్ కీపర్. ఆ తర్వాత ధ్రువ్ జువెల్ వెంటనే మనకి ధ్రువ్ జువెల్ కు అదే ఓవర్ లో అవుట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఓవర్ లో అవుట్ అవ్వడం జరిగింది. తను కూడా కొంచెం స్టార్ట్ చేస్తారు 6 కొట్టాను, కానీ అది కుదరలేదు. జంపా బాల్ ఇషాన్ కిషన్ క్యాచెస్ తను కూడా అవుట్ అయిపోయారు. ఆ తర్వాత మనకి శ్రీమన్ హిట్ పేర్ లాస్ట్ లో మనకి ఒక దశలో మనకి 161 for 5 షార్ట్ ఆఫ్ 15 overs. మనం ఏమనుకుంటే ఒక 200-220 స్కోర్ వస్తున్నాం, కాకపోతే కుదరలేదు. మనకి శుభన్ దుబే అండ్ శ్రీమన్ హిట్ పేర్ బ్రిలియంట్ బ్యాటింగ్ అన్నమాట. కాకపోతే అప్పటికి మనకి మ్యాచ్ చూస్తే ఫ్రెండ్స్ సినారీ వచ్చేసి అర్థమైపోయింది. సో 40 runs per over వాళ్ళు సార్ 30 runs per over చేయడం నాట్ ఈజీ, అది కూడా నాన్ స్టాప్ 6-7 overs లో. సో కుదరలేదు అనమాట. సో వాళ్ళు దే ఆర్ ట్రైడ్ వెరీ గుడ్. సాక్స్ 6 ట్రై చేస్తారు. షిడ్మా హిట్ మీద 180 స్ట్రైక్ రేట్ ఉంది అండ్ ఎస్పెషల్లీ శుభ్మన్ దుబే స్ట్రైక్ రేట్ బ్రిలియంట్ స్ట్రైక్ రేట్. తను ఎంటైర్ మ్యాచ్ లో శుభ్మన్ దుబే స్ట్రైక్ రేట్ 309 ఉంటాడు. తను 11 balls లో 34 runs కొట్టాడు, 1-4 and 4 sixes. తను అసలు డాట్ బాల్ సరిగా ఆడలేదు శుభ్మన్ దుబే. తను నాకు తెలిసి శుభ్మన్ దుబే కొంచెం స్టార్టింగ్ లో వచ్చుంటే బాగుంది అనిపిస్తుంది నాకు, ఎందుకంటే తను రియాన్ పరాగ్ ప్లేస్ లో వచ్చుంటే కొంచెం ఇదే ఇన్నింగ్స్ స్టార్టింగ్ నుంచి ఆడుంటే అట్లీస్ట్ వీ హ్యావ్ సమ్ పాసిబిలిటీ. రాజస్థాన్ రాయల్స్ హ్యావ్ సమ్ పాసిబిలిటీ టు రీచ్ ద టార్గెట్. But anyhow, they also tried very well, but what never give out. అంత ఈజీగా గివ్ అప్ ఇవ్వలేదు. 20 overs ఆడేసి కంప్లీట్ గా 240 వచ్చారు. బెస్ట్ ఫర్ వి షార్ట్ ఆఫ్ 44 runs తో మనం గెలిచాం. అంత పెద్ద మార్జిన్ తో గెలవడం ఇంత పెద్ద స్కోర్ చేసినప్పటికీ సన్ రైజ్ హైదరాబాద్. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే బౌలింగ్ పరంగా చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ లో కూడా సేమ్ మ్యాచ్ సీన్ రిపేర్ అయ్యి అందరు 11 runs per over ఇచ్చారు. ఎక్స్పెక్ట్ 2 bowlers వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ హర్షల్ పటేల్ మెచ్చుకోవాలి, ఎందుకంటే తను 4 overs లో 34 runs ఇచ్చాడు, 2 wickets ఇస్తున్నాడు. బ్రిలియంట్ బౌలింగ్ ఫర్ హర్షల్ పటేల్. చూసుకుంటే ఎక్కువ రన్ ఇచ్చింది సిమ్రన్జిత్ సింగ్, తను 3 overs లో 46 runs ఇచ్చి 2 wickets ఇచ్చారు. ఓవరాల్ బౌలింగ్ పరంగా చూస్తే ఓకే సన్ రైజ్ హైదరాబాద్. బట్ ఏంటంటే పిచ్ అనేది పూర్తి బ్యాటింగ్ అనుకుని ఇచ్చింది కాబట్టి బౌలర్స్ స్వింగ్ అవ్వట్లేదు. మీరు చూసుకుంటే రెండు టీంలు కలిసి 280-240 అంటే ఆల్మోస్ట్ మనం 520-530 స్కోర్ కొట్టాం జస్ట్ ఫర్ 40 overs లోనే. సో ఈ పిచ్ అనేది పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పాలంటే బౌలింగ్ ఏమాత్రం అనుకూలించలేదు. బాల్ టర్న్ అవ్వడం లేదు అండ్ స్లో లేదు. జస్ట్ ఏంటంటే డాట్ బాల్స్ ఆడబట్టి కొంచెం గ్రేట్ అయిపోతుంది అన్నమాట. మ్యాచ్ లో ఈజీగా ఒక ఓవర్ లో 1 or 2-4 అయితే ఈజీగా వస్తుంది, 2 or 3 4 ఈజీగా వస్తుంది మనకి ఒక ఓవర్ లో. అలా సిచ్యువేషన్ అయిపోయింది అనమాట ఈ మ్యాచ్ లో. సో ఓవరాల్ ఫ్రెండ్స్ ఇది మన అనాలిసిస్ అండ్ ఓవరాల్ సన్ రైజ్ హైదరాబాద్
ఆరెంజ్ ఆర్మీ బ్రిలియంట్ గా స్టార్ట్ చేసింది అని చెప్పాలి. అండ్ వీ హావ్ స్టార్టెడ్ వెరీ గుడ్ అండ్ మన 44 runs తో రాజస్థాన్ రాయల్స్ ఓడించాం. అండ్ వీఆర్ అందరి గుడ్ పొజిషన్ రైట్ నో. మన బ్యాటింగ్ లైన్ బాగానే కనిపిస్తుంది, బౌలింగ్ లైన్ కొంచెం బాగానే ఉంది ప్రస్తుతానికి చూసుకుంటే. నెక్స్ట్ మ్యాచ్ మనం కంపల్సరీ గెలవాలి. ఇలా మూమెంట్ చేసుకుని లాస్ట్ మ్యాచ్ ట్రోఫీ మిస్ అయింది చేతిలో కొట్టి, ఈసారి కంపల్సరీ ట్రోఫీ గెలవాలి. అండ్ ఫైనల్ గా ప్లే ఆఫ్ వెళ్ళాలి, ఫైనల్కి వెళ్ళాలి, మ్యాచ్ సిరీస్ గెలవాలి, ఐపీఎల్ ట్రోఫీ గెలవాలి, మనం అందరం కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకి ముంబై ఇండియన్స్ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది, ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ స్టార్ట్ అయిందంటే. అండ్ ఇది చెన్నైలో చెప్పక్షేమం జరుగుతుంది, చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్. సో ఈ మ్యాచ్ కూడా ఆన్సర్స్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ మనకి ఈ మ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఈ మ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడే నడిచి రీసెంట్ అప్డేట్ బట్టి రోహిత్ శర్మ అవుట్ అవ్వడం జరిగింది. సో చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా, ఈ మ్యాచ్ నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో అప్పుడు నా ఛానల్ చూస్తూ ఉండండి. నా ఛానల్ ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రీసెంట్ గానే నేను ఐపీఎల్ గురించి, క్రికెట్ గురించి, అన్నిటి గురించి వీడియో చేయడం స్టార్ట్ చేసి కంపల్సరీ నాకు మీ సపోర్ట్ అనేది కావాలి. ఏమైనా మిస్టేక్ ఉంటే కంపల్సరీ కామెంట్ లో మెన్షన్ చేయండి అండ్ ఐ విల్ రెక్టిఫై దట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.